ఓకే. సో ఇలా మనం వాల్స్ అనేవన్నీ కూడా ఫినిషింగ్ చేసేసుకున్న తర్వాత ఎక్కడెక్కడ మనకి ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఓవరాల్ మనం ఫినిషింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనం రైట్ క్లిక్ చేసి క్లోజ్ గ్రూప్ అని చెప్తే సో నాకేమవుతుందంటే ఇలా మనకి ఇదంతా కూడా ఒక సెట్ ఆఫ్ గ్రూప్ లాగా మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ఆబ్జెక్ట్ బట్టి మనం ఇక్కడ క్రియేషన్ అనేది మనం చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ స్టెప్కి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ ఒక ఫ్లోర్ని నేను క్రియేట్ చేయాలి అనుకున్నాను. ఓకే, సో ఫ్లోర్ని నేను క్రియేట్ చేయాలనుకున్నాను కాబట్టి సో ఇది ఆల్రెడీ మనకి గ్రూప్లో ఉంది. ఓకే, సో గ్రూప్లో ఉంది కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా రివర్స్ లాగా పెట్టుకొని ఇక్కడ నేను ఒక రెక్టాంగులర్ బాక్స్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు నేను ఈ బాక్స్ని ఇలా డ్రా చేశాను. డ్రా చేసిన తర్వాత పుష్ పుల్ సహాయంతో ఒక 6 ఇంచెస్ అనేది నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇది కూడా ఒక 5 feet ఇక్కడ ఎక్స్టెన్షన్ చేశాను ఇది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఏం చేస్తానంటే దీన్ని 3 సార్లు డబుల్ క్లిక్ చేసి దీన్ని మళ్ళీ మనం ఏం చేయాలంటే మేక్ గ్రూప్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. అంటే ఏమవుతుంది ఇప్పుడు అక్కడ నాకు ఫ్లోరింగ్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేసింది. ఓకే, సో ఇక్కడ కూడా మరి ఈ సైడ్ కూడా మనకి గ్యాప్ ఉంది కదా. సో అప్పుడు ఏం చేస్తానంటే నేను ఇది సెలెక్ట్ చేసుకొని దీన్ని నేను పుష్ పుల్ సహాయంతో ఒక 5 feet ఇక్కడ నేను ఇలాగ పెట్టుకుంటాను. అలాగే ఇక్కడికి వచ్చేసరికి సో అప్ టు ఇక్కడ వరకు నేను ఇలా పెట్టుకొని దీన్ని మళ్ళీ నేను రైట్ క్లిక్ క్లోజ్ గ్రూప్. సో ఫ్లోరింగ్ పార్ట్ అనేది మనకి ఇంత ఈజీగా మనం ఫినిషింగ్ చేసుకోవచ్చు. ఓకే, అయితే ఇక్కడ మనకి విండోస్ ఉన్నాయి. ఓకే, సో విండోస్ని స్కెచ్అప్లో మనకు కావాలనుకుంటే మనం క్రియేషన్ చేసుకోవచ్చు, లేదా మనం ఇన్స్టెంట్గా మనకి కావాల్సిన విండోస్ని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. అయితే స్కెచ్అప్లో ఆ కాన్సెప్ట్ నేమ్ ఏం చెప్తారంటే మనకి ఇక్కడ 3D వేర్ హౌస్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, అయితే దీనికి ఏంటంటే మనకి ఇంటర్నెట్ కూడా మనం కనెక్ట్ అయి ఉండాలి, అలాగే మనం సైన్ ఇన్ అయి కూడా మనకు ఉండాలి. ఓకే, సో ఈ రెండు కూడా చాలా మస్ట్ అండ్ షుడ్. విండోస్లోకి వెళ్ళి ఇక్కడ 3D వేర్ హౌస్ అని మనం ఇక్కడ క్లిక్ చేయాలి. అలాగే ఇక్కడ మనం సైన్ ఇన్ అని చెప్పి చేయాలి. అంటే మనం ఏం చేయాలంటే సో కంపల్సరీగా ట్రింబల్ అకౌంట్లో మనం లాగిన్ అయి ఉండాలి. సో దట్ ఈస్ ద మ్యాండేటరీ థింగ్. లేని పక్షంలో మనకి కావాల్సిన అయితే మనం ఇక్కడ ఏమీ క్రియేట్ చేయడానికి అవ్వదు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం